హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేపీ రేణుకా వ్లాగ్స్. ఇక్కడ మనం చూస్తున్నది వంకాయ తోట అండి, పోలూరు వంకాయలు. ఇక్కడ చూడండి 2 వంకాయలు ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి ముద్దుగా. వంకాయ తోటకి నీరు కట్టారు చూడండి. పక్కనే మొక్కజొన్న చేను కూడా ఉంది. మొక్కజొన్న కంకి కాసింది, ఇంకా పాల కంకి అండి, కంకి కాలేదు ఇక్కడ. ఇక్కడ చూడండి మార్కెట్ తీసుకుపోవడానికి వంకాయలు తెంపి పెట్టారు. నేను వచ్చేసి గుత్తి వంకాయ చేసుకుందాం అనేసి కొన్ని వంకాయలు తెచ్చుకున్నాను. గుత్తి వంకాయ చేసుకోవడానికి బుడ్డలు బాలలో ఎంచుకున్నాను. ఉప్పు, ఎల్లిపాయలు, కారం అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి. మన రాయలసీమలోనే గుత్తి వంకాయకి ఫేమస్ అండి పోలూరు వంకాయ అంటే. వంకాయ తోట వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళదండి. మార్కెట్కి తీసుకువెళ్ళడానికని తెంపుకున్నారు. నేను వచ్చేసి అక్కడ నుంచి ఒక అర్ధ కేజీ తెచ్చుకున్నాను. మాకు అర్ధ కేజీ అయితే సరిపోతాయి అనేసి నీటిలో ఇలా వేసుకొని వాటిని కడగాలండి. కడిగేసి నేను వచ్చేసి గంజి బట్ట మీద పెట్టానండి, తడల్లో పీల్చుకుంటుందని. అది అలా తడల్లో పీల్చుకున్న తర్వాత పొడుగున్నవి ఉన్నాయండి కాడలు, వాటిని నేను సగాన్ని కట్ చేసుకున్నాను. పొడుగుంటే నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను సగాన్ని కట్ చేశాను. కొంతమంది కాడలు పొడుగా పెట్టుకుంటారండి, నేనైతే పొట్టిగానే పెట్టుకున్నాను. అది మీ ఇష్టానికి తగ్గట్టు పెట్టుకోండి, పొడుగా ఉండాలన్నా పొట్టిగా ఉండాలనేది. నేను చూడండి ఇలానే పొట్టిగా చేశాను, అన్నీ ఇలానే చేసుకున్నాను, చాలా బాగుంటాయి అనేసి. పిల్లలు కూడా పట్టుకోవడానికి తేలికగా ఉంటుందని ఇలా కట్ చేశాను నేను. వంకాయను వచ్చేసి అడ్డంగా నిలువుగా కోసి అందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బుడ్డల పొడి ఉంది కదండి, దాన్ని నింపుకోవాలి. అందులో అన్నిటికీ అలా నింపి పెట్టుకున్న తర్వాత బాల పెట్టుకొని నూనె పోసి ఆ టమాటా పండు, ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసి మగ్గిన తర్వాత వంకాయలు ఇలా పోయాలండి అన్నీ. తర్వాత కొంచెం కలిపేసి నీళ్ళు పోసి పసుపు వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మనకి బాలలో అయితే కొంచెం లేట్ అవుతుందండి, కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఒకవేళ మీకు తొందరగా కావాలంటే కుక్కర్లో చేసుకోండి. నాకు అంత పెద్దది కుక్కర్ లేదనేసి ఇలా కొన్ని వంకాయలు ఎక్కువ ఉన్నాయి అనేసి నేను ఇలా బాలలో చేశాను. కూర కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి, కొబ్బరి, కొత్తిమీర వేసుకొని మగ్గనియండి సిమ్లో పెట్టి కొంచెంసేపు. ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కలిపేటప్పుడు కొంచెం చూసుకొని కలపండి, లేకుంటే వంకాయలు చిరిగిపోతాయి. నా వంకాయ కూర వచ్చేసి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.